కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథా పరిమళాలు కథా సంపుటి నుండి బిందువు కథ. రచన శ్రీ సివి శాస్త్రి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ సివి శాస్త్రి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అడపాదడపా కథలు కవితలు రాస్తూ ఉంటారు. 15 కథలు ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో ప్రచురణయ్యాయి. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. జననీ జన్మభూమి. పుట్టుకనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు ఎంత మధురమైనవి. పుట్టిన ఊరంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న ఊరు. ఆ గాలి, ఆ నీరు, ఆ ఊరిలోని ప్రతి రేణువు పులకరింతను కలిగిస్తుంది. అలా పుట్టి పెరిగిన మా ఊరికి 2 ఏళ్ల విరామం తర్వాత వెళుతున్నాను. ఆ ఊరికి వెళ్ళాలని ఎంత ఆతృతగా ఉందో, వెళ్ళకూడదని అంతలానే అనిపిస్తోంది. ఆ పరిసరాలు ఎంత ఆనందాన్నిస్తాయో, ఆ పరిసరాల్లో కలిసి మెలిసి తిరిగిన నా ప్రియనేస్తం మోహన్ని గుర్తుకు తెచ్చి అంతగానూ బాధిస్తాయేమో. గుర్తుకు తేవడం ఏంటి, అసలు మరిచిపోతే కదా. మోహన్ ఈ 2 ఏళ్ల నుంచి అర్థం కాని పజిల్గానే మిగిలిపోయాడు. ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూడకుండా ఉండలేని మేము ఒక్కసారి కూడా కలుసుకోకుండా 2 ఏళ్లు గడిపాం. కాలానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. బస్సు కుదుపుకి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాను. రైలు గేటు దగ్గర ఆగింది. సోడా సోడా పల్లి పల్లి. పట్టుమని 10 ఏళ్లైనా లేని పిల్లలు బ్రతుకు తెరువు కోసం రైలు వచ్చేస్తుందనే భయంతో పట్టాల వైపు, ఏదైనా కొంటే బాగుండనని ఆశగా ప్రయాణికుల వైపు చూస్తూ అరుస్తున్నారు. ఈ రైలు గేటు నుండి సరిగ్గా ఓ గంటలో మా ఊరు వచ్చేస్తుంది. మళ్ళీ గతంలోకి. మోహన్, నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కలిసే పెరిగాం. కలిసే ఆడుకున్నాం. కలిసే కలలు కన్నాం. ఇంటర్లోకి వచ్చాక అమ్మ అనేది, పరాయి మగాడితో అలా తిరగడం మంచిది కాదమ్మా అని. ఆ మాట చెబితే మోహన్ ఎంత బాధపడ్డాడు. నిజానికి అప్పుడే మొదటిసారిగా అనిపించింది మోహన్ మగవాడని, పరాయివాడని. నిష్కల్మష స్నేహానికి ఆడ మగ భేదం ఉండదు. మేము డిగ్రీ చదువుతుండగా ఊళ్ళో గుసగుసలు మొదలయ్యాయి. ఆడపిల్ల తల్లిదండ్రులుగా అమ్మ నాన్న భయపడ్డం మొదలైంది. అప్పుడప్పుడు చిన్న చిన్న హెచ్చరికలు. ఓ రోజు మోహన్తో చెప్పాను. తేలిగ్గా కొట్టిపారేశాడు. మిగిలిన వాళ్లకు భయపడడం చేతకానితనం అని. అయినా కొద్ది రోజులకే అర్థమైంది ఈ సంఘానికి భయపడకుండా బతకడం అంత సులభం కాదని. మరొకటి కూడా అర్థమైంది, ఈ సంఘానికి భయపడి కలవకుండా ఉండడం కూడా అంత సులభం కాదని. అప్పుడే మొదటిసారి అనుకున్నాం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని. మా చనువుని, స్నేహాన్ని తెలిసిన మా తల్లిదండ్రులు మా పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. చాలా ప్రేమ వివాహాల్లాగా మాకు ఆ సమస్య రానేలేదు. ఆ సాయంత్రం గోదారొడ్డున కూర్చుని సుతారంగా నా కళ్ళను ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, నీలు, మనం చాలా అదృష్టవంతులం. మనల్ని అర్థం చేసుకున్న మనవాళ్లు నిన్ను నన్ను అర్థం చేసుకున్న నీకు నేను, నాకు నువ్వు. ఆ మాటలకు అవుననడానికి కొంచెం సిగ్గు. కళ్ళు తెరిస్తే ఆ అనుభవం ఎక్కడ దూరం అవుతుందోననే భయం. కళ్ళు మూసుకునే తలాడించడం నాకింకా గుర్తొస్తూనే ఉంది. బాగా చదివి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత దృష్టంతా చదువు మీదే. ఓ సంవత్సరం తర్వాత మోహన్ సివిల్స్లో సెలెక్ట్ అయి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మాకే కాదు, మా ఊరికంతా పండగే ఆ రోజు. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి వెళ్ళలేక ఎంత దిగులు పడ్డాడు. ఇంకెన్నాళ్ళు, ఆ ట్రైనింగ్ పూర్తయితే నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఉండిపోతానుగా అంటూ నా దిగుల్ని దిగమింగుకుని ఎంత ధైర్యం చెప్పాను. అదే ఆఖరిసారి మోహన్ని చూడ్డం. ట్రైనింగ్ పూర్తయ్యాక ఖమ్మం పోస్ట్ చేశారని తెలిసింది. అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. మామయ్యకు కూడా ఉత్తరం లేదు. ఉండబట్టలేక మామయ్య ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు నుంచి వచ్చి మామయ్య చెప్పిన మాటలు మోహన్ని తెలిసిన మేమెవ్వరూ నమ్మలేకపోయాం. తనకిప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం, ఈ ఊరు రావడం ఇష్టం లేదన్నాడట. నమ్మలేని నిజం. నాన్న నన్ను తీసుకుని ఆ ఊరు వెళ్తానన్నాడు. మోహన్ మొండితనం తెలిసిందని అవడం వల్లనో, నేను అంతకన్నా మొండిదాన్ని అవడం వల్లనో నేను వద్దన్నాను. కొన్నాళ్ల తర్వాత నాకు మరో సంబంధం చూశారు. తనకి నేను నచ్చాను. నాకు అతను నచ్చకపోవడానికి కారణమేం కనపడలేదు. అలా మా పెళ్లి అయింది. నేను హాయిగానే ఉన్నాను. ఈ 2 ఏళ్లలో మోహన్ని తలుచుకున్నప్పుడు మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తుంది. మోహన్ నన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకేం బాధలేదు. మా ఇద్దరి మధ్య ప్రేమ కన్నా స్నేహమే ఎక్కువ. పెళ్లి ఎందుకు వద్దన్నాడో
నన్ను కలిసి నాతో చెప్పి ఉంటే చాలా ఆనందించేదాన్ని. ఈ 2 ఏళ్లలో అమ్మ, నాన్న ఎన్నిసార్లు రమ్మన్నా మోహన్ జ్ఞాపకాలు నన్ను బాధిస్తాయనే భయంతో రాలేదు. కానీ తొలి పురుడు పుట్టింట్లోనే పోసుకోవాలని అమ్మ, నాన్న బలవంత పెడితే కాదనలేక వస్తున్నాను. బస్సు ఊరి పొలిమేరల్లోకి వచ్చింది. నేను గతంలోంచి వర్తమానంలోకి వచ్చాను. సాయంత్రం అంతా వచ్చి పలకరిస్తుంటే పాత రోజులన్నీ గుర్తొచ్చి ఎంత హాయిగా అనిపించిందో. మామయ్య ఎలా ఉన్నాడమ్మా అన్నాను. మోహన్ బెంగతో మామయ్య, అత్తయ్య ఏదో గడుపుతున్నారంతే. చెట్టంత కొడుకు అలా అయిపోతే ఎవరికి మాత్రం బెంగ కాదు. అమ్మ మోహన్ని తిడుతూ ఏదో మాట్లాడుతోంది. వెంటనే వాళ్ళని చూడాలనిపించింది. ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వస్తానమ్మా అని వాళ్ళింటికి బయలుదేరాను. నన్ను చూడగానే మామయ్య, అత్తయ్య మొహాలు విరిగిపోయాయి. రా అమ్మలు, బాగున్నావా? ఈ ముచ్చట్లన్నీ దగ్గరుండి చూసి ఆనందించాల్సిన వాళ్ళం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అత్తయ్య. నాకొచ్చే కన్నీళ్ళని ఆపుకుని అత్తయ్యను ఓదార్చాను. ఏంటి మామయ్య సంగతులు? సంగతులే ఉన్నాయమ్మా. మోహన్ మమ్మల్ని వదిలేశాడు. పెద్దవాడు రమ్మన్నాడు కానీ ఏంటో ఈ ఊరు వదలలేక కొంత. వాడిది అంతంత మాత్రం ఉద్యోగం. వాడి నెత్తిన కూర్చోవడం ఎందుకని కొంత ఇక్కడే ఉండిపోయాం. భాస్కర్ అని మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు గుర్తుందా? వాడు నెలకు 5,000 రూపాయలు పంపిస్తాడు. కొడుక్కి అక్కర్లేని నేను ఎప్పుడో ఇంట్లో ఉంచుకుని చదివించినందుకు వాడికి అవసరం అనిపించాను. హాయిగా నువ్వు వాడు కలిసుంటే మీ దగ్గర కాలం వెళ్ళబుచ్చాలనుకున్నాం. మామయ్యని చూస్తే జాలేసింది. మొదటిసారిగా మోహన్ మీద బాగా కోపం వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్గా తన హోదాకి నేను తగనని నన్ను కాదని ఉండవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి తన కోసం అన్ని కష్టాలు పడిన అత్తయ్య, మామయ్యలను వదిలేయడం ఎంతో ఘోరం. ఓ గంట కూర్చుని వచ్చేశాను. ఓ నెల గడిచింది. అప్పుడప్పుడు అత్తయ్యని, మామయ్యని చూసొస్తున్నాను. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి డాబా మీద కూర్చున్నాను సన్నజాజి పూలమాల కడుతూ. నాన్న అప్పుడే బజార్ నుంచి వస్తూ, రేపు మంత్రిగారు వస్తున్నారమ్మా. కాలేజీ వార్షికోత్సవానికి మంత్రిగారితో పాటు కలెక్టర్ గారు, మన మోహన్ కూడా వస్తారట. పాత విద్యార్థుల్లో కొందరు ప్రముఖుల్ని సత్కరిస్తున్నారట. మోహన్ మాట వినగానే ఒక్కసారి అచేతనంగా ఉండిపోయాను. రేపు మోహన్ని కలవాలి. నాతో మాట్లాడతాడో లేదో. మామయ్య, అత్తయ్యలను కలవనందుకు బాగా చీవాట్లు పెట్టాలి. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే నాన్నను తీసుకుని వెళ్ళాను. ఎంత సెక్యూరిటీ! ఎవరినీ లోపలికి పంపట్లేదు. కలవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. 90 ప్రశ్నలు వేసి మోహన్కి నా పేరు చెప్పి అతను అనుమతి తీసుకుని నన్ను లోపలికి పంపారు. నాన్న రాలేదు. వాడి మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు. ఇక్కడైనా నీకోసం వచ్చానంతే. మనందరి తరఫున చీవాట్లు పెట్టిరా అన్నారు. లోపలికెళ్తూ ఉంటే మనసంతా గజిబిజి. అడగాల్సిన ప్రశ్నలు, అనేక సందేహాలు. కూర్చోనీలు, అదే చిరునవ్వు. బాగా మారిపోయావు. మీ వారెలా ఉన్నారు? నీ ఒంట్లో ఎలా ఉంది? మామయ్య, అత్తయ్య, మా అమ్మ, నాన్న అంతా బావున్నారా? ఎంత మారిపోయావు మోహన్. ఊళ్ళోకి వచ్చి కూడా ఎవరినీ చూసే తీరిక లేనంత బిజీగా అయిపోయావా? ఈ ఉద్యోగం మత్తులో ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ చులకనైపోయాయా? జీవితాంతం కలిసి ఉంటానన్న నన్ను, నీకీ జీవితాన్నిచ్చిన అత్తయ్య, మావయ్య అందర్నీ మరిచిపోయి, ఈ ఊరు, ఈ మనుషులు, ఈ ఆప్యాయత అన్నీ మరిచిపోయి ఎలా బ్రతకగలుగుతున్నావు? ఆ తర్వాత అడగాల్సిన ప్రశ్నలన్నీ గొంతులోనే ఉండిపోయాయి. మోహన్ భుజం మీద తలపెట్టి ఏడుస్తూ ఉండిపోయాను. పిచ్చి నీరు, ఊరుకో. నాకు తెలుసు నేను చేసిన పని మీ అందరినీ ఎంత బాధిస్తుందో. కానీ అలా ఎందుకు చేశానో నన్ను చెప్పనియ్యి. ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేని నా బాధ నీకైనా చెప్పుకుంటే కొంచెం తృప్తి. ఒక్క 5 నిమిషాలు నన్ను మాట్లాడినివ్వవు? ట్రైనింగ్లో ఉండగా దేశంలో టెర్రరిజం ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. ఉగ్రవాదులు రోజు ఎంతమంది పోలీస్ ఆఫీసర్లని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దారుణంగా చంపుతున్నారో వింటుంటే ఒళ్ళు గగురు పొడిచింది. ప్రజల అభిమానానికి, నిర్భయంగా బతకగలిగే బ్రతుక్కి దూరమైన పోలీస్ డిపార్ట్మెంట్ని తలుచుకుంటే బాధగా అనిపించింది. హైదరాబాద్లో వ్యాస్ గారి హత్య, పంజాబ్లో పట్టపగలు ఎస్ఐ తల్లిదండ్రులను నడురోడ్డు మీద నరికేసిన దారుణం, ఇలాంటివి ఎన్నో నన్ను కలిచివేశాయి. కొన్నిసార్లు అనిపించింది ఉద్యోగం వదిలి వచ్చేద్దామని. కానీ బాగా ఆలోచించాక అనిపించింది, పిరికితనంతో పారిపోవడం కంటే ఓ ఆశయంతో జీవించడం ఎంత బావుంటుంది అని. అందుకే నిర్ణయించుకున్నాను, ఆ ఆశయానికి ఏ అడ్డంకులు ఉండకూడదని. నీలు, ప్రతి మనిషికి ఓ పరిధి ఉంటుంది. బాల్యంలో ఆ పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. పెళ్ళయ్యాక పెళ్ళాం, పిల్లలు. అంతే. మిగిలినందరూ ఆ పరిధి బయటనే.
వీళ్ల కష్టసుఖాలే మనల్ని ప్రభావితం చేసేవి. ఆ పరిధి ఎంత చిన్నదైతే మనిషి అంత సుఖంగా ఉంటాడు. నీకు మ్యాథ్స్ తెలుసుగా? అతి చిన్న పరిధి గల వృత్తం బిందువు. ప్రస్తుతం నేను బిందువుని. నా పరిధి నా వరకే పరిమితం. నీలు, మీ అందరికీ నేను స్వార్థపరుడిలా కనిపించవచ్చు, కానీ నేనొక ఆశయం కోసం బ్రతకదలుచుకున్నాను. నీకు తెలుసుగా, ప్రస్తుతం నేను హిట్ లిస్ట్లో ఉన్నాను. నాకు తగినంత సెక్యూరిటీ ఉంది. నా పరిధిలో మీరంతా ఉంటే మీ అందరి సెక్యూరిటీ కోసం భయపడుతూ నేను పని మీద దృష్టి కేంద్రీకరించలేను. ఈ విషయాలన్నీ నీకు అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడైతే నువ్వు అర్థం చేసుకోలేవు. ఇప్పుడైతే చెప్పానుగా, నీ పరిధి వేరే ఉంది. నీ భర్త, పిల్లలు, మేమంతా ఆ పరిధి బయట వాళ్ళం. కాబట్టి బాగా అర్థం చేసుకోగలవు. అమ్మ నాన్నలకి చెప్పకపోవడమే మంచిదని చెప్పలేదు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని నేనే భాస్కర్ని ఒప్పించి వాడి ద్వారా నెల నెలా డబ్బు పంపిస్తున్నాను. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు నీలు. మనం పెళ్లి చేసుకుని అందరిలాగే మామూలుగా బ్రతకడం కంటే ఓ ఆశయం కోసం ఇలా బ్రతకడం బావుంటుందనే ఈ పని చేశాను. నా బ్రతుకు పోరాటంలో ఎప్పుడైనా అలసిపోతే 4 రోజులు విశ్రాంతి కోసం నీ దగ్గరకే వస్తాను నీలు. నా మోహన్ ఎంత ఎత్తు ఎదిగిపోయాడు. మోహన్ లాంటి స్నేహితుడు ఉన్నందుకు చాలా చాలా గర్వంగా అనిపించింది. ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే టెర్రరిజం కొంతవరకైనా అదుపులో ఉంది. మోహన్కి వీడ్కోలు చెప్పి బయటకొచ్చేశాను. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. మీరింతవరకు బిందువు కథ విన్నారు. రచన శ్రీ సివి శాస్త్రి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.